ఈ ప్రభు దినపు ఉదయకాల సమయంలో మన తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితంలో అనేక సందర్భాలలో ఇది జరిగేటువంటి అవకాశమే లేదు, ఇది అసాధ్యము, ఎటువంటి ఛాన్స్ లేదు, జరిగేటువంటి పరిస్థితి లేదు అని మనం అనుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మానవులుగా మన యొక్క శక్తికి, మన యొక్క జ్ఞానానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి. ఈవెన్ యంత్రాలకి కూడా వాటి యొక్క శక్తికి అవి చేయగలిగేటువంటి పనికి పరిమితులు ఉన్నాయి. ఎంత కంప్యూటర్ అయినా అది చేయగలిగినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, చేయలేనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. యంత్రాలైనా మానవులైనా ఏ శక్తులైనా వాటి యొక్క శక్తికి కొన్ని పరిధులు ఉన్నాయి. అన్నీ చేయగలిగేటువంటి సామర్థ్యము ఎవరికీ లేదు. అయితే దైవగ్రంథం మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఎటువంటి పరిమితులు లేని శక్తి కలిగినటువంటి వ్యక్తిని గురించి దైవగ్రంథం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనుషులకు అసాధ్యమైనవి సహితము చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన దేవుడు. అసాధ్యమైనవి కూడా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసేటువంటి సత్యాన్ని మనం గమనించగలిగినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. కాబట్టి ఇప్పుడు మనుషులకు అసాధ్యమైన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు చేయలేనటువంటివి కొన్ని ఉన్నాయి. కానీ దేవునికి అసాధ్యమైనవి ఏవీ లేవు. కాబట్టి దేవుని శక్తికి అసాధ్యమైనవి ఏవీ లేవు అని దైవగ్రంథం మనకు బోధిస్తుంది. దేవుని శక్తికి ఈ దినం కొన్ని విషయాల్ని దైవగ్రంథంలో నుండి చూస్తూ దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనది ఏది లేదనేటువంటి విషయాన్ని మనము గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుని శక్తిని సృష్టి ప్రారంభం నుండి నేటి వరకు దేవుని యొక్క శక్తి ప్రతి విషయంలో కూడా మనకు స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అనేటువంటి ప్రశ్న మనకి వస్తే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దీన్ని రెండు భాగాలుగా మనం చూద్దాం. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది లేదు అన్నప్పుడు మరి దేవునికి ఏది అసాధ్యమైనది? ఏమైనా ఉందా? ఆయన చేయలేనిది ఏదీ లేదు కదా. మరి ఆయన చేయలేనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అనేది ప్రభుచితమైతే వచ్చే వారం మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నేడు ఆయన యొక్క శక్తి అసాధ్యమైనది, ఆయన చేయలేనిది ఏదీ లేదు అన్నప్పుడు కొన్ని విషయాల్ని, ఆయన శక్తిని మనకు తెలియజేసేటువంటి విషయాల్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట దేవుడు తన శక్తి చేత ఏం చేశాడు అంటే దేవుని యొక్క శక్తి సృష్టిని చేయడంలో దేవుని యొక్క శక్తి ఉంది. దేవుని యొక్క శక్తి, దేవుడు తన శక్తి చేత దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే
దేవుడు తన శక్తి చేత చేయగలిగినటువంటి విషయాలు, చేసినటువంటి విషయాలను మనం గమనిస్తే, దేవుడు తన శక్తి చేత సృష్టిని సృజించాడు. సృష్టిని చేయడంలో ఎటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశాడనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. సరే, ఇక్కడ దేవుని గురించి 2 విషయాలు చెప్పబడ్డాయి. మొదటిది ఏంటి అంటే, ఆయన ఎటువంటి వాడు అంటే మృతులను సజీవులనుగా చేయువాడు. రెండోది ఏం చెప్పబడింది ఇక్కడ అంటే, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఇప్పుడు సృష్టి ప్రారంభాన్ని గూర్చి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక్కొక్క రోజు అక్కడ ఏమైనా ఉన్నాయా మొదట అంటే ఏమీ లేవు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆ యొక్క శూన్యముగా నిరాకారంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. కాబట్టి మాట మాత్రము చేత 3వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమని చెప్పాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడు. అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఆయన పిలిస్తే జరిగిపోయింది. మొదటి దినం నుండి 2వ దినం నుండి దేవుని యొక్క సృష్టి అంతా లేనటువంటి వాటిని ఉన్నట్టుగా ఆయన పిలుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సృష్టి అంతటిలో కూడా దేవుని యొక్క శక్తి మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఏమీ లేదు ఆయన చేయాలనుకున్నప్పుడు, కానీ ఆయన సమస్తమును చేశాడు. దేన్ని బట్టి చేశాడు? తన యొక్క మాట మాత్రము చేత తను పిలవగానే, తను ఆదేశించగానే, తను చెప్పగానే సమస్తం జరిగిపోయింది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. కాబట్టి దేవుని యొక్క శక్తిని గురించి ఇంకా చెప్పబడింది. ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. కాబట్టి దేవుడు సృష్టి చేయాలి అంటే ఆయనకు ముందుగా ఏమైనా కావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? నేటి వరకు మానవుడు చేయలేనటువంటి విషయం ఏంది అంటే, ఏమీ లేనటువంటి దానిలో నుండి ప్రాణాన్ని సృజించగలిగేటువంటి శక్తి మానవునికి లేదు. ఒక పోయేటువంటి, ఇంత చదువుకున్నటువంటి వాడు, మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి వాడు. ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళని మందులేసి 1 గంట బ్రతికించగలిగేటువంటి పరిస్థితి నేటి వరకు ఎన్నో ఆవిష్కరణలు చేసినా, ఎన్నో కొత్త విషయాలు కనుక్కున్నా సృజించగలిగేటువంటి శక్తి మానవుడు నేటికి కలిగి లేడు. అదే దేవుని విషయానికి వస్తే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యోబు కూడా తన యొక్క కష్టాల్లో, శ్రమల్లో యోబు వాటన్నింటినీ అనుభవించిన తర్వాత 28 నుండి 31 అధ్యాయాల వరకు మనం చూస్తే, దేవుడు తను ఏం చేయగలడనేటువంటి విషయాల్ని, యోబుకు అర్థం కానటువంటి విషయాలను ఎన్నింటినో ఈ యొక్క అధ్యాయాల్లో ఆయన ప్రశ్నల రూపంలో యోబుకు తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత యోబు 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు దేవుడు యోబుతో మాట్లాడుతూ, మానవుడు ఏమి చేయలేడు, మానవుని యొక్క పరిమితులు ఏంది, దేవునికి అపరిమితమైనటువంటి శక్తితో తను ఏమేం చేయగలడు అనేటువంటి విషయాన్ని
మరి దేవుడు యోబుకు తెలియజేసిన తర్వాత ఈ అధ్యాయాలన్నింటిలో దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇది చేయగలవా? నరులు ఎవరైనా ఇది చేయగలరా? ఇవేవి మీరు చేయదగినవి కావు కదా అని చెప్పిన తర్వాత 42వ అధ్యాయానికి వచ్చేసరికి యోబు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తాడు. 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు యోబు గ్రంథాన్ని మనం చూస్తే, అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. అప్పుడు దాకా యోబుకు తెలియదా? యోబుకు అప్పుడు దాకా అర్థం కాలేదు. ఇవన్నీ చెప్పిన తర్వాత వాటికి యోబు దగ్గర జవాబు లేదు. ఒక్కొక్క విషయాన్ని ఆయన చెప్తూ ఈ విధంగా చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? మానవ మాతృలకు ఎవరికి ఈ విషయాలు సాధ్యం కావు కదా అనేటువంటి విషయాలు యోబుకు బోధించిన తర్వాత యోబు చెప్తాడు 42వ అధ్యాయంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. అప్పటికి అర్థమైంది, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వేదనుకుంటే అది చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడివి. ఆయన చేయాలి అనుకుంటే ఏది మాత్రం సరిపోయిద్ది? నేడు మనం మాట్లాడితే మన పిల్లలే మన మాట విననటువంటి పరిస్థితి. దేవుడు ఏమీ లేని చోట లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడు. అక్కడ ఆయన భూమి ఆరిన నేలంతా ఒక దగ్గర ఏర్పడాలి అన్నాడు. అక్కడ ఆల్రెడీ ఉందా? అదంతా లేదు, జరిగిపోయింది. నీరంతా ఒక దగ్గరికి రావాలి అన్నాడు, జరిగిపోయింది. ఆకాశ పక్షులు అన్నీ జన్మించాలన్నాడు, ఆకాశ పక్షులు అప్పటిదాకా ఎక్కడైనా ఉన్నాయా? లేవు. జలచరాలన్నీ తిరగాలి అన్నాడు, జరిగిపోయింది. నోటి వాక్కు చేత లేని వాటిని ఉన్న వాటిగా పిలుచువాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రతి మాట ఆయన యొక్క శక్తిని తెలియజేస్తుంది. దేవుడు చెప్పగా అది ఆ ప్రకారము ఆయను. అన్ని దినాల్లో కూడా అదే జరిగింది. దేవుడు అలా చెప్పాడు, అది ఆ విధంగా జరిగిపోయింది అని చెప్పాడు. మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారము ఆయను. ప్రతిదినం కూడా. కాబట్టి దేవుని యొక్క శక్తికి పరిమితులు ఏమైనా ఉన్నాయా అంటే దేవుని శక్తికి పరిమితులు ఏవి లేవు. దేవుని సృష్టి ఆయన యొక్క వాక్కు శక్తి చేత జరిగిపోయింది. దాన్ని ఏ మానవుడు కూడా కలిగి లేడు, ఏ యంత్రం కూడా చేయలేనటువంటి వాటిని తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క నోటి వాక్కు చేత చేశాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క శక్తిని తెలియజేసేటువంటి అనేకమైనటువంటి విషయాలు దైవగ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆదికాండం 18వ అధ్యాయం చూద్దాం. మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇది మానవులకు అసాధ్యంగా కనిపించేటువంటి విషయం. ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనం నుండి మనం గమనించినట్లయితే, అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. ఇక్కడ వైద్య శాస్త్రానికి అసంభవమైనటువంటి
ఏ వ్యక్తుల జీవితంలోనైనా అసంభవమైనటువంటి ఒక కార్యం జరిగింది. ఇది దేవుడు శారాకు గర్భఫలాన్ని ఇవ్వడం అనేది. దేవుడు వాగ్దానం చేశాడు, వారి యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. అది నెరవేర్చబడాలి అంటే వాళ్ళకి కనీసం ఎంతమంది కుమారులు కావాలి? ఒక్కడైనా కుమారుడు కావాలి. ఒక్క కుమారుడు కూడా లేకుండా సంతానము మరి ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల్లాగా విస్తరింపబడేందుకు అవకాశమే లేదు. సరే, ఒకడైనా ఉంటే వాడి నుండి సంతానం విస్తరింపబడిద్దేమో అని మనం అనుకోవచ్చు. వీరిరువురు కూడా సుమారు 25 సంవత్సరాల కాలము ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుందేమోనని ఎదురు చూశారు. ఇరువురు ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారు అంటే, ఇరువురు కూడా బహుకాలము గడిచిన వృద్ధులైరి అన్నాడు. అంటే అటు అబ్రహాము కానీ ఇటు శారా కానీ మరి తిరిగి ఒక జీవికి జన్మనిచ్చేటువంటి పరిస్థితిలో వయసులో లేరు. ఇంకా శారాను గురించి చెప్పినప్పుడు ఆమెకేం చెప్పింది? శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున. ఆమెకి ఒక కుమారుని కలిగేటువంటి శక్తి బలము లేదు. ఇంకా స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను అన్నాడు. కాబట్టి స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత వారిరువురు కూడా బహుకాలం గడిచిన వృద్ధులైన తర్వాత వారికి కుమారుడు జన్మించడం అనేది ఈ లోకం దృష్ట్యా అసాధ్యమైనటువంటి కార్యక్రమం. మరి దేవుడు ఏం చెప్పాడు? మీకు నేను కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు దేవుని యొక్క శక్తికి పరిమితులు ఉన్నాయని మనం భావిస్తే అది చాలా మరి అంగీకార యోగ్యమైనటువంటి విషయం కాదు. దేవుడు తన నోటి వాక్కు చేత సర్వ సృష్టిని చేయగలిగినటువంటి దేవుడు స్త్రీ ధర్మము నిలిచిపోయిన తరువాత శారాకు కుమారుణ్ణి అనుగ్రహించలేడా అంటే మనమే కాదు, శారా నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఆమె కూడా నవ్వొచ్చింది. ఈ వయసులో నాకు కుమారుడు అనుగ్రహించబడ్డం ఏంది? ఇంతకాలం ఎదురు చూశాను. నాకు శక్తి ఉన్నప్పుడు, నాకు వయసు ఉన్నప్పుడు ఈ కార్యం జరుగుతుందేమోనని నేను అనుకున్నాను, కానీ అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఎట్లా సాధ్యమో అన్నప్పుడు యెహోవా అబ్రహాముతో, శారా నవ్వనేలా, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఉందా? ఏమైనా ఏం చేయగలడు ఆయన? దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెప్పాడు, 1 సంవత్సరం తిరిగి వచ్చేసరికి నువ్వు కుమారుణ్ణి ఎత్తుకుంటావు చూడు అన్నాడు. 21వ అధ్యాయానికి వస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడింది అంటే, అబ్రహాము 100 సంవత్సరాల వయసులో, శారా స్త్రీ ధర్మము ఉడిగిపోయిన తర్వాత, నిలిచిపోయిన తర్వాత కుమారుని కని, అప్పటికి కూడా ఆమె ఏమంటుందంటే, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. ఇది నాకు నవ్వు రావడమే కాదు, వినేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయం చెప్పినప్పుడు ఏం చేస్తారు? నవ్వుకుంటారు అని.
మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఎప్పుడు చేస్తాడు దేవుడు? చూడండి ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారము నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి. నిర్ణయ కాలము అంటే శారా దృష్టిలో నిర్ణయ కాలం ఎప్పుడై ఉంటుంది? ఆమె శక్తి ఉన్నప్పుడు, అబ్రహాం వృద్ధుడు కాకమునుపు, ఆమెకి ఇంకా స్త్రీ ధర్మం ఉన్నప్పుడు ఆ శారా అనుకొని ఉంటుంది, నాకు ఇప్పటికైనా కుమారుడు పుడతాడేమో అని అనుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఆమెకు ఆ ధర్మం ఆగిపోయిన తర్వాత శారా దృష్టిలో ఏమనుకొని ఉంటుంది? ఆమె నాకు కుమారుడు జన్మించేటువంటి అవకాశము లేదు. బట్ దేవుడు సెలవిచ్చినా కూడా ఆమెకి ఏమొచ్చింది అంటే నవ్వు వచ్చింది, ఈ వయసులో ఎట్లా నాకు కుమారుడు కలుగుతాడు అని. బట్ మనం ఆలోచించేటువంటి ఆలోచన వేరు, దేవుని యొక్క నిర్ణయ కాలము వేరు. మనం అన్నీ కూడా మనం అనుకున్న సమయంలో జరిగిపోవాలని భావిస్తాం, కానీ దేవుడు నువ్వు అనుకున్న సమయంలో ఏది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ప్రతిదానికి నిర్ణయ కాలం ఆయనకు ఉంది. ఏది ఎప్పుడు చేయాలో మనకంటే బాగా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. బట్ సమస్తమును దాని సమయమందు నిర్ణయ కాలములో ఆయన జరిగించేటువంటి దేవుడు. మనం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయంలో, శారాకు చెప్పినటువంటి విషయంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనం ఆలోచించేటువంటి వాటిని కూడా ఒకసారి, ఈ విషయము నా దృష్టిలో అసాధ్యంగా కనిపిస్తుంది, ఇది యెహోవాకు అసాధ్యమా అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ఏం తెలుస్తుంది? దాని యొక్క జవాబు ఏంది? దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు బలహీనపడిపోయి కృంగిపోయి ఇక నా వల్ల కాదు అని అనుకున్నటువంటి సందర్భంలో సైతము దేవుడు తన యొక్క శక్తి చేత సమస్తమును చేయగలిగినటువంటి వాడు. పౌలు విషయంలో కూడా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నీ యొక్క బలం నా యందు పరిపూర్ణమవుతుంది, నీ యొక్క శక్తి నా యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు. బలహీనుడిని కాకపోతే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉందా? ఏం చేయగలడు? లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడు. ఉన్నవాటిగా పిలుచువాడు అంటే ఏమీ లేని దానిలో నుండి తన వాక్కు చేత సమస్తమును సృష్టించగలిగినటువంటి దేవుడు ఆయన. ఇంకా ఇది కూడా నేటికి మనుషులకు సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. ఆయన ఏం చేశాడు? శారాకు వృద్ధాప్యమందు, ఆమెకు సుమారు 90 సంవత్సరాల వయసు, అబ్రహాంకు సుమారు 100 సంవత్సరాల వయసులో వారు కుమారునికి వారు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. అది ప్రకృతికి విరుద్ధమైన, మన అనుభవంలో అటువంటిది ఎప్పుడు మనం చూసి విని ఉండకపోయినా, జనులందరూ నవ్వుకునేటువంటి పరిస్థితి అయినా దేవుడు దానిని చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్కు నెరవేర్చబడింది, ఇస్సాకు జన్మించాడు. కానీ ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి దేవుడు ఇప్పుడు నీ విషయంలో చేయలేడు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి నీ విషయంలో జరగకూడదు అనేటువంటి నియమాలు ఏమీ లేవు. ఒకవేళ అలాంటి నియమాలు ఏమైనా ఉంటే ఇప్పుడు శారాకు ఎవరు జన్మించరు? ఇస్సాకు జన్మించేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేవుడు అసాధ్యాన్ని కూడా, మన దృష్టిలో అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యంగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. మరొక విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము. మానవ మాతృలకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు తన శక్తి చేత చేయగలిగినటువంటి వాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. నాలుగో అధ్యాయము 34వ వచనము. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను.
నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించును. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించును గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ కూడా వేరొకరి ఎవ్వరి చేతితో సాధ్యము కానటువంటి మరొక కార్యం జరిగింది. ఏం చేశాడట దేవుడు? ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు. నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలకి రప్పించును. ఐగుప్తులో నుండి దేవుడు తన యొక్క బలాన్ని చూపించి వారిని వెలుపలికి రప్పించాడు. వెలుపలికి రప్పించేటువంటి క్రమంలో ఏమేం చేశాడు ఆయన? అక్కడ ఏమేం చేశాడు? 10 అద్భుత కార్యాలను వారి మధ్యలో జరిగించాడు. ఆ యొక్క అద్భుత కార్యాల్లో దేవుడు వారి మధ్య చేసినటువంటి ఆ యొక్క వారి ఐగుప్తీయుల మీదకు పంపినటువంటి 10 తెగుళ్ళు ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బాహుబలమునకు అసాధ్యమైనది ఏదీ లేదు. బట్ ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు ఒకే దగ్గర ఉన్నప్పటికీ ఆ యొక్క తెగుళ్ళన్నీ ఎవరి మీదకి ఎఫెక్ట్ అయినాయి? ఐగుప్తీయుల మీదకి. ఇశ్రాయేలీలకు మాత్రము ఎటువంటి హాని జరగకుండా 10 తెగుళ్ళు ఐగుప్తీయులు వారి దేవతలుగా భావించేటువంటి వారందరి మీద దేవుడు తన యొక్క శక్తిని రుజువు చేసుకొని ఐగుప్తీయులను మరి ఒక రకంగా వారు ఇక మేము ఆశ్రయించేటువంటి దేవుడు మాకు సహాయం చేయలేడు అనేటువంటి పరిస్థితికి ఐగుప్తీయులు తీసుకొని వచ్చి ఆయన చెప్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఎవరైనా ఇవన్నీ జరిగిన తర్వాత యెహోవా తప్ప ఇంకో దేవుడు ఉన్నాడని ఎవరు కూడా అనేటువంటి అవకాశము లేదు. ఐగుప్తీయులు ఎవరెవరైతే దేవుళ్ళని వాళ్ళు కొలుస్తూ పూజిస్తూ వచ్చారో వారెవరూ కూడా సహాయము చేయలేనటువంటి రీతిలో దేవుడు మరి ఐగుప్తీయులను శిక్షించి వారి మీద తెగుళ్ళను పంపించి ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత కొంతకాలానికి వారు ప్రయాణమైపోతున్నారు. ఫరో సైన్యంతో వారిని వెంబడించడానికి వచ్చాడు. ముందు ఎర్ర సముద్రము వారిని అడ్డగించింది. వెనుకకు తిరిగి వెళ్దామంటే ఫరో యొక్క సైన్యము ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడుచున్నట్లుగా చేసి ఎప్పుడైతే ఐగుప్తీయులు అదే నేల మీద వీరిని వెంబడించడానికి ప్రయత్నం చేశారో అప్పుడు ఫరో అతని యొక్క రథములు, అతని యొక్క సేనాధిపతులు, అతని యొక్క అధికారులందరూ కూడా అదే నీటిలో వారిని ముంచివేసి ఇది దేవుని యొక్క శక్తి కాదు అనగలిగేటువంటి మరి పరిస్థితి ఏమైనా ఉందా? ఎవరైనా అంత సాహసం చేయగలమా? బట్ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇశ్రాయేలీలు అనుకోలేదు మేము ఇక్కడ నుండి విడిపింపబడి తీసుకుని వెళ్తామని.
ఒకవేళ ఆ సముద్రం ఎదురొచ్చినప్పుడు మోషే కూడా అధైర్యపడినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీలు అప్పుడే మేము ఐగుప్తులో చావలేమనా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావనా అన్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తన యొక్క బాహుబలాన్ని చూపించి వారికి క్షేమాన్ని అనుగ్రహించి మరి యొక్క దేవుడు లేడని నీవు ఎరిగి జ్ఞాపకము తెచ్చుకొనున్నట్లుగా దేవుడు సమస్తాన్ని వారి మధ్యలో జరిగించాడు. అంతేకాకుండా వారు ఆ యొక్క అరణ్య ప్రయాణము సుమారు ఎంతకాలం చేశారు? 40 సంవత్సరాల కాలం చేస్తే వారు ధరించినటువంటి వస్త్రము పాతగిల్లేదంట. వారు ధరించిన చెప్పులు అరిగిపోలేదు. ఒకవేళ వస్త్రాలు పాతబడిపోతే, చెప్పులు అరిగిపోతే వీళ్ళకి అన్ని వస్త్రాలు ఎక్కడి నుండి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని చెప్పులు ఎక్కడి నుండి చేయాలి? మామూలుగా మానవుని యొక్క ఆలోచనల ప్రకారం దేవుడు తన యొక్క శక్తితోటి వారిని 40 సంవత్సరాల కాలము పోషించి, వాళ్ళు ఏమైనా పంటలు వేసారా ఆ మధ్యకాలంలో? ఏం చేయలేదు. వ్యవసాయం చేశారా? ఏం చేయలేదు. వ్యాపారాలు ఏమన్నా చేసేటువంటి పరిస్థితి 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు, అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. దేవుడు వారిని మన్నాతో పోషించాడు. అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు చూసారా? మీ పితరులు ఎన్నడూను ఎరగనటువంటి మన్నాతో మిమ్మల్ని పోషించాను అని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీలంతా మన్నా యొక్క విలువ వారు గుర్తెరగకుండా, ఎంతకాలం ఈ మన్నా తింటాం, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుండేది, మేము మా పొయ్యిల ముందు కూర్చొని దోసకాయలు, కీరకాయలు, బీరకాయలు ఇవన్నీ తినేవాళ్ళం, మాంసము, చేపలు ఇవన్నీ తినేవాళ్ళం, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏది లేకుండా పోయింది అన్నాడు. మన్నా గురించి ఏం చెప్పబడింది? ఇది పరలోకపు ధాన్యము అన్నాడు, దేవదూతల ఆహారము అన్నాడు. ఎవరు తినేది ఇచ్చాడు ఆయన? అది ఎక్కడ పండిద్దట? పరలోకపు ధాన్యము అంటే ఎక్కడి నుండి రావాలి? అది మనుషులు తయారు చేస్తే వచ్చేది కాదు. అటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం కావాలంటున్నారు? దోసకాయలు, కీరకాయలు, చేపలు, ఇంకా మాంసము ఇవి మేము తింటూ కూర్చునే వాళ్ళం కదా అన్నాడు. నిజంగా ఐగుప్తులో వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళని ఎంతగా హింసించారంటే, వాళ్ళు కేకలు పెడితే అది ఎక్కడికి వినిపించిందంటే వారి మొర యెహోవా సన్నిధికి చేరింది. అంతగా వాళ్ళు బాధింపబడ్డారు. ఇవేమి వాళ్ళకు గుర్తు రావట్లేదు. ఏం గుర్తొస్తున్నాయంటే, ఎంతకాలం మన్నా తింటాం మేము, దాన్ని ఏమన్నా కష్టపడి వాళ్ళు ఏమన్నా చేయాల్సింది ఏమైనా ఉందా అంటే, వెళ్ళడం, ఏ రోజు ఉదయం ఎంత కావాలో అంత పోగు చేసుకొని రావడమే. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని మీద సనిగారు. మాకు మాంసం ఎప్పుడు పెడతారు అన్నాడు. సంఖ్యాకాండంలో ఈ యొక్క ఉదంతాన్ని మనం చూడవచ్చు. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ఇక్కడ జనులు ఏం చేస్తూ ఉన్నారంటే 4వ వచనంలో, వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. వాళ్ళు కొనుగుతూ ఉన్నారట. ఇక అంత కొనడం మాత్రమే కాదు, 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి, జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా లేదని ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏడుస్తున్నారంట. మాకు ఈ మాంసం లేదని ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు దెబ్బలు తప్పినాయనే సంతోషం లేదు, పరలోకపు ఆహారం లభించిందనేటువంటి ఆనందం లేదు, మాంసం లేదని ఏడుస్తుంటే యెహోవా కోపము బహుగా రగులుకొనేను. తర్వాత వచనాలు మనం చూస్తే ఆయన ఏమన్నాడంటే, యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల వరకు. 20వ వచనం, 1 నెల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు.
ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చింది అనుకొంటిరి. ఘోరమైనటువంటి విషయం ఏంటంటే అందరూ ఏడుస్తున్నారంట. ఏమని? ఎవరో చచ్చిపోయారని ఏడవడం కాదు, అక్కడ అనవసరంగా వచ్చేసాం, మాకు ఇక్కడ మాంసం దొరకలేదు అని ఏడుస్తూ ఉన్నారట. అప్పుడు మోషే ద్వారా ఏం తెలియజేయబడింది అంటే 1 రోజు 2 రోజులు కాదు, 10 రోజులు 20 రోజులు కాదు, 30 రోజులు తింటారు, నెల రోజులు తింటారు. ఈ నెల రోజులు కూడా ఎట్లా తింటారు? అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు. అంటే వాళ్ళ యొక్క శ్వాసలో కూడా ఏ వాసన వచ్చింది? మాంసం వాసన. వాళ్ళు ఆవలించినా తేయించినా ఏ వాసన రావాలి? వాళ్ళకే అసహ్యం పుట్టాలి. ఇంతగానం తిన్నామా మనము అని. అంతవరకు మీరు తింటారు అన్నాడు. అప్పుడు మోషేకి డౌట్ వచ్చింది. ఈయనేమో ఇంత పెద్ద మాట చెప్పేశాడు, వీళ్ళేమన్నా తక్కువ ఉన్నారో? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదు అని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చోవలెనా నేను. మోషే కూడా సరే వీళ్ళకంటే అర్థం కాలేదు. మోషేనే కదా సముద్రాన్ని పాయాలు చేసినప్పుడు తన యొక్క కర్రని ఎత్తి చూపించింది. మోషేకి తెలియాలి కదా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని. మోషే కూడా డౌట్ పడుతున్నాడు, ఏందయ్యా ఇంత పెద్ద మాట చెప్పేసావు, వీళ్ళకి నెల రోజులు మాంసం ఇస్తానన్నావు, ఈ నెల రోజుల మాంసం కొరకు సముద్రంలో ఉన్న చేపలన్నింటినీ తీసుకురావాలన్నా ఇప్పుడు, లేదంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలు బర్రెలు అన్నింటినీ ఏమన్నా వాటిని కట్ చేసేయాలన్నా, ఏంది పరిస్థితి అని అంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచదు. దేవుని బాహుబలము తక్కువైనదా? దేవుని యొక్క బాహువులు భుజములు శక్తి లేనివా, వాటి యొక్క బలము లేనివా అంటే ఏంది అర్థం దానికి? దాని జవాబు ఏంది? దేవుని బాహుబలము తక్కువ కాదు, కాలేదు, కాబోదు ఎప్పటికీ కూడా. మోషే అధైర్యపడవచ్చు, మోషే సంశయించవచ్చు, ఉండవచ్చు, ఇది జరగదేమో అని భావించి ఉండవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తర్వాత వచనాలు ఇవి మనం చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి విషయమే కాబట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండానే దేవుడు పూరేళ్లను ఆ యొక్క పాలనలోనికి పంపించి అవి భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. అంటే 2 మూరలు అంటే సుమారు 3 అడుగుల ఎత్తు. సుమారు 3 అడుగుల ఎత్తు ఏం పడిపోయి ఉన్నాయి? 2 మూరలు ఏం పడిపోయి ఉన్నాయి? పూరేళ్ళు, పక్షులు పడిపోయి ఉన్నాయి. అంటే ఎన్ని పక్షులు వచ్చి ఉంటాయి అక్కడ? మోషే ఏమనుకున్నాడు, వీళ్ళందరికీ పెట్టాలంటే సముద్రంలో ఉన్న చేపలన్నీ కావాలనుకున్నాడు. దేవుడు పూరేలను గాలితోటి పంపించాడు. వారందరూ మరి తిన్నారు. వారిలో చాలామంది ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. తర్వాత జరిగినటువంటి విషయాలు మనం ఎరుగుతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంది? దేవుని యొక్క బాహుబలము తక్కువ కాలేదు. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడేమో శారా అనుకుంది, ఏమని? ఈ వృద్ధాప్యంలో నేనే అనుకుంటే అబ్రహాము కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు కదా, మాకెలా కుమారుడు జన్మిస్తాడు? దేవునికి అసాధ్యమైనది ఏది? మోషే అనుకున్నాడు, వీళ్ళందరికీ ఎక్కడి నుండి మాంసం తీసుకొచ్చి పెడతామో అని. దేవుని యొక్క బాహుబలము తక్కువ కాలేదు. ఎర్ర సముద్రాన్ని విడదీసి వారిని దాని గుండా ప్రయాణింపజేసినటువంటి దేవుడే వారికి పూరేలను పంపించి వారి యొక్క మాంసాపేక్షను తీర్చాడు. ఇక్కడ దేవుని యొక్క హస్తం కురుచ కాలేదు. ఇక్కడ మన యొక్క పరిస్థితులను బట్టి మనం అధైర్యానికి గురైనటువంటి సందర్భాల్లో మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవచ్చు, ఏమని? యెహోవా హస్తము, యెహోవా బాహుబలము తక్కువైందా? ఇది చేయలేడా దేవుడు?
ఒకప్పుడు బలంగా ఉండి ఇప్పుడు ఏమైనా వీక్ అయిపోవడానికి ఆయన మానవ మాత్రుడా. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మేము ఇంటర్ చదివే సమయంలో శివకుమార్ ఎట్లా ఉండేవాడని. ఆ పై నుండి నదిలో నీళ్లు తీసుకొని రావడానికి కొన్ని నిమిషాల్లో, 2-3 నిమిషాల్లో కిందకి వెళ్ళి ఒక క్యాప్లో నీళ్లు నింపుకొని పైకి వచ్చేవాడు. ఇప్పుడు ఆ ఇంటి నుండి ఇంటికి రావడానికి కూడా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. మానవుని యొక్క శక్తి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఒకరోజు శక్తిమంతుడే, తర్వాత రోజు శక్తిహీనుడైపోతాడు. మరి దేవుడు కూడా అట్లాంటి వాడేనా? ఒకప్పుడు చేశాడులే కానీ ఇప్పుడు కూడా చేస్తాడా అనేటువంటి పరిస్థితి దేవుని దగ్గర ఏమైనా ఉందా? ఆయన బాహుబలం ఏమైనా తక్కువైందా? అయిందా? దేవుని యొక్క బాహుబలం ఏమైనా? దేవుని యొక్క బాహుబలము తక్కువ కాలేదు. ఆయన శక్తి కలిగినటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యోబుకు అర్థమైంది ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని. శారాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? కుమారుడు జన్మించేంత వరకు ఆమెకి నవ్వుకుంటూనే ఉంది, ఇది సాధ్యమా, ఇంత మాట చెప్పాడులే కానీ. శారాకు అర్థం కాలేదు. మోషే కూడా సంశయించాడు, ఇంతమందికి అనవసరంగా మాట ఇచ్చేశాడే, యెహోవా మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? మాట ఇచ్చిన తర్వాత ఇచ్చిన మాట విషయంలో ఆయన ఏమైనా పశ్చాత్తాపడతాడా? అయ్యా కొన్నిసార్లు చెప్తాం మనం, వాళ్ళని వీళ్ళని చూసి ఉత్సాహంలో నేను కూడా ఇది చేస్తాను అని చెప్తాం. తీరా చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి లెక్కలన్నీ వేసుకొని ఒక్క క్షణం నోరు మూసుకొని ఉంటే అయిపోయేది కదా, అనవసరంగా మాట ఇచ్చేసాను, ఇప్పుడేమో చేయలేనటువంటి పరిస్థితి కదా అని అనుకుంటాం. దేవుడు అట్లా పశ్చాత్తాపడతాడా? అటువంటి వాడు కాదు ఆయన. ఆయన మాట ఇచ్చిన తర్వాత చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ఆయన అంత బలహీనమైనటువంటి వాడు కాడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఉండేటువంటి పరిస్థితి ఏదైనా మనం గమనించాల్సింది ఏంటి అంటే, అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడేం కాదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఆరోహణ అయిపోయేటువంటి ముందు సమయంలో 20వ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పటిదాకా ఉంటాడు ఆయన? ఎప్పుడు ఆయన మనతో కూడా ఉండేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు మనకు కొత్త ఏమో, మనం ఎప్పుడు చూసి ఉండమేమో. శారా కూడా ఎప్పుడు చూసి ఉండలేదు, ఇశ్రాయేలీలు కూడా ఎప్పుడు చూడలేదు, అంతకుముందు మోషే కూడా ఎప్పుడు చూడలేదు. మనం చూడనంత మాత్రాన, మనకు తెలియనంత మాత్రాన దేవుడు చేయలేడు అనేది కాదు. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. అటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. బట్ మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏవైనా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏవైనా కావచ్చు, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవు. దేవుని యొక్క ప్రేమ నుండి మనలను వేరు చేసేవి ఏవి కూడా లేవు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి మనల్ని ప్రేమించకుండా చేయాలి అంటే ఎవరి వలనైనా సాధ్యమవుతుందా? ఒక లిస్టు చదివాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇవి వచ్చినా దేవుడు మనల్ని ప్రేమించకుండా చేస్తాయా? ఒకవేళ ఇవేవైనా వస్తే మనుషులు మనల్ని ప్రేమించకుండా చేస్తాయి, అంతే కదా. మన శ్రమలు, మనకు బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు దూరం అయిపోతారు? మనం ప్రేమించినటువంటి స్నేహితులు, బంధువులు, అంతవరకు మనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ దూరం అయిపోతారేమో. కానీ ఎవరు దూరం గారు? దేవుడు దూరం కాడు. దేవుని యొక్క ప్రేమ నుండి ఇవేవి కూడా మనలను ఎడబాపలేవు. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఈ పరిస్థితిలో కూడా వెళ్తున్నా కూడా
నీకు శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా ఎవరు నిన్ను విడిచిపెట్టరు అంటే మనుషులందరూ విడుస్తారేమో, నేను విడిచిపెట్టనటువంటి దేవుడు ఉన్నాడు. ఇంకా చివరిలో కూడా మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితులను బట్టి ఆయన మనకి దూరం అయిపోడు. మనుషులు మనల్ని విడిచిపెడతారేమో, దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన ఎటువంటి దేవుడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 3 విషయాలు ఇది నేను చూసాం. ప్రభుచితమైతే మరొక 3 విషయాలు వచ్చే వారం చూద్దాం. తర్వాత ఆయనకు అసాధ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. అవి ఏవి, ఆయన చేయలేనటువంటి విషయాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలను తర్వాత చూద్దాం. ఒకటి, సృష్టి చేశాడు. ఎట్లా చేశాడు? ఆయన తన వాక్కు చేత లేని వాటిని ఉన్నవాటిగా ఆయన పిలిచాడు. మృతుల్లో నుండి లేపగలిగినటువంటి వాడును, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడును ఆయన దేవుడు, మన దేవుడు. ఆయన శక్తికి పరిమితులు లేవు. ఇక్కడ వరకైతే చేయగలను, ఇంతకుమించి నేను చేయలేనని మనుషులు అంటాం. దేవుడు మనలాంటి వాడు కాదు. ఆయన శక్తికి పరిమితులు మనము ఊహించజాలం. ఏమీ లేని దానిలో నుండి, శూన్యంలో నుండి సర్వ సృష్టిని ఆయన సృజించాడు. ఏమీ లేని దానిలో నుండి ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్ని ఆయన సృజిస్తే ఇది ఆయన అపరిమితమైనటువంటి శక్తే కాదా? ఖచ్చితంగా ఆయన ఒక అపరిమితమైనటువంటి శక్తి. మానవులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే. చాలా అసాధ్యం అనుకుంది, దేవుడు దాన్ని సుసాధ్యం చేశాడు. మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఆయన చెప్తున్నాడు, నేను మారేటువంటి దేవుడిని కాదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి దేవుడిని కాదు, మీతో కూడా ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు చిన్న చిన్న పరిస్థితులకు మనం అధైర్యపడిపోయి, కృంగిపోయి, బలహీనపడిపోయి దేవుడు ఎవరో తెలియనటువంటి వారిగా మనం జీవిస్తే ఇది నిజంగా అది దేవుణ్ణి మనం అవమానపరిచేటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం జన్మించినప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మేలు ప్రతినిత్యం మన పట్ల చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా చేసేటువంటి దేవుడు. బట్ మనం కృంగిపోవాల్సిన, అధైర్యపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి కష్టాలే రావా? వస్తే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆ యొక్క కష్టాల్లో, ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ యొక్క బాధల్లో మనం ఒక్కలమేగా. మనకు ఎవరైనా తోడుంటే ఎంత ధైర్యం ఉంటుందో, మనుషులు తోడుంటేనే మనకు అంత ధైర్యం ఉన్నప్పుడు మరి దేవుడే తోడుంటే ఏ పరిస్థితినైనా మనము ఎదుర్కోగలిగేటువంటి అవకాశం ఉంది. బట్ దేవుణ్ణి, సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ఆయన ఎవరో కాదట, అందరికీ దేవుడు అయితే ఆయన మనకి ఏంది అంటే ఆయన తండ్రి. అంతకు మించి ఆయన మనకి సొంత తండ్రి. పోయిన వారం కూడా చూసాం మనం. ఆయన సంరక్షించేటువంటి దేవుడు, ఆయన శిక్షించేటువంటి దేవుడు, తిరిగి మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. ఇప్పుడు మనల్ని సంరక్షిస్తాడు, మన యొక్క అవసరతలో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. మనం దాన్ని గుర్తెరుగుదాం. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి అన్ని పరిస్థితుల్లో మరి ఆయనకు విధేయులుగా, నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 10 దినములు శ్రమ కలుగును. మనమైతే ఏం చేయాలట? మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన మనకు అనుగ్రహిస్తానని చెప్పిన జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతో ఆసక్తితో విన్నటువంటి మీకందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ